ఇందాక మనం చదువుకున్న భాగంలోంచి ఒక వచనాన్ని మత్తయి సువార్త 9:24 యాశ్వమేసేవారు అంటున్న మాట ఎవరైనా చదువుతున్నారా? చదవాలి. సరే, నేనే చదువుతాను. యాశ్వమేసేవారు అంటున్నారు ఏమనంటే, స్థలమీయుడి అని యాశ్వమేసేవారు ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు లోపల ఉన్న జనాన్ని అందరినీ చూసి ఆయన వెళ్ళటానికి స్థలం లేక స్థలం ఇవ్వండి నాకు కొంచెమని అడుగుతున్నాడు అనమాట. ఒక చిన్న సన్నివేశాన్ని చెప్పి మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఒక కాలేజీలో ఒక నలుగురు యవ్వనస్తులు అంటే కాలేజీ అన్నాక చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు కూడా ఉంటారు. పోకిరిగా అంటే కొంచెం అటు ఇటుగా తిరిగేవాళ్ళు. ఆ నలుగురు పోకిరి అంటే కొంచెం అటు ఇటుగా తిరిగేవాళ్ళు, చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఒక మెయిన్ ఎగ్జామ్ జరుగుతున్న రోజు ఎలాగైనా సరే ఈ ఎగ్జామ్ని మేము తప్పించుకోవాలి, సార్తో మేము పోస్ట్ పోన్ చేయించుకొని ఒక 1 వీక్ తర్వాతనో 10 డేస్ తర్వాతనో ఎలాగైనా మళ్ళీ మేము ఎగ్జామ్ పెట్టించుకోవాలని వాళ్ళు బాగా నిర్ణయం తీసుకొని కాలేజ్ దగ్గరికి ఒక కారులో వెళ్ళారంట. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గేటు దగ్గర నుంచి కారు దిగి కారు నెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయారంట. వాళ్ళు నలుగురు కలిసి కార్ని నెట్టుకుంటూ లోపలికి తీసుకొని పోయారంట. నెట్టుకుంటూ లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఆ పైన ఉన్న ఆ కాలేజీ హెడ్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి సీసీ కెమెరాలో చూశారు వాళ్ళు కావాలనే ఇట్లా దిగి నెట్టుకొని వస్తున్నారని. లోపలికి వెళ్ళేసరికి ఎగ్జామ్ వాళ్ళు రావటమే లేటుగా వచ్చారు. ఎగ్జామ్ ఆల్రెడీ సగం అయిపోయిన తర్వాత ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటున్నారు, సార్ మేము చాలా దూరం నుంచి వచ్చాం సార్, మేము ఎగ్జామ్ కోసమైనా ప్రయాసపడి వచ్చాం కానీ దారిలో మా టైర్ పంచర్ అయ్యేసరికి మేము కొన్ని కిలోమీటర్ల నుంచి బండిని నెట్టుకుంటూ వస్తున్నాము, మా కోసం కొంచెం పర్మిషన్ ఇచ్చి మాకు వచ్చే వారం కానీ ఒక 10 రోజుల తర్వాత కానీ ఎగ్జామ్ పెట్టండి అని అడిగితే, వాళ్ళ గురించి తెలిసినా సరే ఆ ప్రిన్సిపాల్ గారు ఏం చేసిందంటే, సరే ఒకసారి వీళ్ళకి అవకాశం ఇద్దాంలే అని, సరే మీకు వచ్చే సోమవారం కానీ తర్వాత ఏదైనా వీక్ డేస్లో మళ్ళీ ఎగ్జామ్ పెడతాను నేనని వాళ్ళని పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఆ ఎగ్జామ్ జరగాల్సిన రోజు రానే వచ్చింది. వాళ్ళు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. క్వశ్చన్ పేపర్లో ఒక్కటే ఒక ప్రశ్న ఉంది, అది కూడా వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్న కాదు. ఒకటే ఒక ప్రశ్న ఉంది. ఏమని ఉందనంటే, కారుకి ఏ టైర్కి పంచర్ అయింది. వాళ్ళు కార్ని నెట్టుకొని రావాలనుకున్నారు కానీ వాళ్ళు డిస్కస్ చేసుకోలేదు. పలానా ఎవరైనా ఊహించరు కదా, పలానా టైర్కి పంచర్ అయిందని చెప్దాంలే అందరం కలిసి ఒకే మాట మీద ఉందామని అయితే అనుకోరు కదా. ఒక్కటే ప్రశ్న ఇచ్చారు. ఏమనంటే, మీరు ఆ రోజు వేసుకొని వచ్చిన కారుకి పంచర్ అయిందని అన్నారు కదా, ఏ టైర్కి పంచర్ అయింది, అదే ప్రశ్న. ఇదొక్కటే ప్రశ్న, 100 మార్కుల ప్రశ్న అని పెట్టేసి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. అందరు నలుగురిని డిఫరెంట్ రూమ్స్లో కూర్చోబెట్టారు. మళ్ళీ ఎక్కడ వాళ్ళు సైగ చేసుకొని 1, 2, 3 అనుకుంటారేమో అని డిఫరెంట్ రూమ్లో కూర్చోబెట్టారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అనుకుంటున్నారు, అరే ఇలా జరిగింది, మనం సార్ని బోల్తా కొట్టిద్దాం అనుకుంటే సారే మనల్ని బోల్తా కొట్టించారు అని. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం కూడా, ఈ వాక్యం మీరు ఈ వారం విన్న తర్వాత వచ్చే వారం జనార్దన్ అంకుల్ కానీ దయాకర్ అంకుల్ కానీ, పోయిన వారం జోయల్ ఏదో టాపిక్ తీసుకున్నాడు స్థలమీయుడు అని, మీరు ఎవరెవరు ఎంతెంత స్థలం ఇస్తారు అన్నారనుకోండి, ఎకరం అరెకరం అని చెప్పకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటారని నేను ఈ ఉపమానాన్ని చెప్పాను. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు వాక్య భాగం కోసం సతీష్ అంకుల్ ప్రార్థన చేస్తారు. భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులోని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తైనటువంటి యెహోవా ఎలోహిం మీకు వందనములు, స్తోత్రములయ్యా. 6 దినములలో ఈ సమస్త సృష్టిని సృజించి 7వ దినమున తండ్రి నాయన మీరు విశ్రమించి పరిశుద్ధపరిచి మీకును మాకును గుర్తుగా ఇచ్చిన విధానం బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. మరి ఇట్టి దినమును తండ్రి మేము పరిశుద్ధ విశ్రాంతి దినముగా గుర్తెరిగి నాయన మేము పరిశుద్ధ సంఘంగా కూడి ఆరాధించబోచుంటుండగా తండ్రి, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించున్నందుకే మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి మాకు జీవాహారమును అందించుటకై తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి నామ జోయల్ బ్రదర్ నాయన మీరు మా ముందు నిలబెట్టిన విధానం బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారమును ఆ బిడ్డ ద్వారా మాకు అందింపజేయండి అయ్యా.
నాయనా మీకు స్తోత్రములు తండ్రి. మీ పరిశుద్ధాత్మను తనకు తోడుగా ఉంచండి అయ్యా. మీ మాటలను తండ్రి నాయన తన నోట ఉంచి తండ్రి నాయన మీరే మాట్లాడింపజేయండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు తండ్రి. వినుటకు తండ్రి వినుబుద్ధిని మాకు అనుగ్రహించండి. గ్రహించడానికి మంచి వివేకమును మాకు దయచేయండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు నాయన. దానిలోని మర్మములను గ్రహించేటువంటి శక్తిని మాకు అనుగ్రహించి తండ్రి నాయన ఆ బిడ్డకు మీరే సహాయం దయచేసి మీ నామానికి మహిమాగణత తెచ్చుకోమని మాది మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చించు మా ప్రియుడును లోకరక్షకుడు నజరైనటువంటి యెహోవా అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను అదే రిఫరెన్స్. నేను మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఆ ఇంటి లోపల ఉన్న వాళ్ళందరిని చూసి ఆశ్వమేసేవారు అంటున్నారు, నేను లోపలికి రావడానికి నాకు స్థలం ఇవ్వండి. ఈ స్థలం ఇవ్వండి అనే మాటని ఎందుకు నేను ఈరోజు ఎంచుకున్నాను అనే దానికి కొన్ని విషయాలు నేను చెప్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాసింది, తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. చాలండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో అశ్వమేసే వారి జననం గురించి రాస్తూ ఆ లూకా అనే ఆ వైద్యుడు ఏమని రాస్తున్నాడంటే, ఆ సత్రం ఏదైతే ఉందో ఆ సత్రంలో పుట్టిన పిల్లలందరినీ పడుకోబెడుతున్నారు. ఈ పడుకోబెడుతున్న ఆ సమయంలో యాశ్వమేసేవారు కూడా అక్కడే పుట్టారు కాబట్టి యాశ్వమేసేవారిని కూడా ఆ సత్రంలో పడుకోబెడదామని అనుకుంటే ఆ సత్రంలో ఆయనకి ఏం లేదంట, స్థలం లేదు. సత్రంలో స్థలం లేదు. ఒకటి అంటే ఈయన జన్మించినప్పుడు ఆయనకి స్థలం దొరకలేదు. రెండవదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం ఎవరైనా చదివితే. అందుకు యాషువా నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఇందాక మనం చూసిన రిఫరెన్స్ ఏమో ఆయన జన్మించినప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు ఆయనకు అసలు ఊహే తెలియని సమయంలో ఆ జరిగిన సన్నివేశం ఏంటంటే సత్రములో ఆయన పడుకోబెట్టడానికి స్థలం లేక పశువుల తొట్టిలో పడుకోబెట్టారు అని. ఇక్కడ రెండో మాట ఏంటంటే యాశ్వమేసేవారు బోధించిన తర్వాత అక్కడున్న ఒక శాస్త్రుల్లో ఒక ఆయన వచ్చి యాశ్వమేసేవారితో అంటున్నాడు, అయ్యా ఆయన బోధనలు నచ్చి అనుకుంటాను. ఆయన అంటున్నాడు, నువ్వెక్కడుంటావో చెప్పు, నీతో పాటే నేను కూడా ఉంటాను, నువ్వెక్కడ పడుకుంటావో చెప్పానంటే యాశ్వమేసేవారు ఏమంటున్నాడంటే, నక్కలు నివసించడానికి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నివాస స్థలాలు అంటే గూళ్ళు ఉన్నాయి, కానీ నేను తలవాల్చుకోవడానికి మాత్రం స్థలం లేదు. యాక్చువల్గా చూస్తే భూమి మీద ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరండి? యోసేపు మరియా అనే తల్లిదండ్రులు ఉన్నారు. ఆయనకి ఇల్లు ఉంటుంది. ఆయన చేసే ఆ పని కూడా ఉంది. బోధించడానికి ముందు ఆయన కార్పెంటర్లో ఏదో వర్క్ చేశాడని కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అదే పని చేశారు కాబట్టి. ఇన్నిగానో ఆనవాళ్ళు ఉన్నా సరే ఆయనకి ఇల్లు లేదు అంటే, నాకు స్థలం లేదు తలవాల్చుకోవడానికంటే, పడుకోవటానికి లేదా రెస్ట్ తీసుకోవటానికి. ఆ మాట్లాడితే ఏమంటున్నాడంటే, నాకు స్థలం లేదు. పుట్టినప్పుడు స్థలం లేదు, జీవించిన జీవితంలో ఆయన అడిగిన ప్రశ్నకి ఆయన చెప్తున్న సమాధానం ఏంటంటే, మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. మూడో మాట చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 59వ వచనాన్ని చూద్దాం. యోసేపు ఆ దేహము తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొని. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. తాను అంటే యోసేపు. ఏ యోసేపు గురించి అయితే ఇక్కడ మాట్లాడుతున్నారో ఆ యోసేపు రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో ఆయనను ఉంచి. చాలండి. అక్కడున్న ఆ పరిస్థితులలో అక్కడున్న యాశ్వమేసేవారు జన్మించిన ఆ గ్రామంలో ఎలా ఉంటుందంటే, ఇక్కడున్న సన్నివేశాన్ని బట్టి ఎవరి సమాధిని వాళ్లే బహుశా తొలిపించుకుంటారేమో, కానీ యాశ్వమేసేవారికి సమాధి కూడా లేదు. యోసేపు గారు తొలిపించుకున్న సమాధిలో ఈయన్ని పెట్టారు అని బైబిల్లో రాసింది. జన్మించినప్పుడు స్థలం లేదు, బ్రతుకుతున్నప్పుడు స్థలం లేదని ఆయనే నోటితో చెప్పాడు. మూడవదిగా చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడానికి కూడా ఆయనకంటూ స్థలం
లేదు, వేరే వాళ్ళ సమాధిలో ఆయన్ని పెట్టాల్సి వచ్చింది. అందుకే యాశ్వమేశ్వర్ అంటున్న మాట, నాకు స్థలము ఈయుడి. ఎక్కడ ఇవ్వాలి స్థలం? ఇప్పటికే అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఆయన కోరుకునేది భౌతికమైన స్థలం కాదు అని. భౌతికమైన స్థలం అయితే పుట్టినప్పుడు కానీ, బ్రతికినప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ ఎక్కడో ఒక చోట ఆయనకంటూ స్థలం ఉందని రాయబడేదే. కానీ నాకే స్థలము లేదని ఇంత డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నారంటే, యాశ్వమేశ్వర్ వారు కోరుకునే స్థలం భౌతికంగా కనిపించేది కాదు అని చెప్పడానికే ఇన్ని చోట్ల ఇలా రాయబడింది. మరి ఇన్ని చోట్ల నాకు స్థలం లేదని చెప్తున్న ఆయన అసలు ఎవరో కూడా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. చాలండి. కలిగి ఉన్నది అంటే మనకి కనిపిస్తుంది, కంటికి కనిపించే ఏదైనా సరే, కంటికి కనిపించేది ఏదైనా సరే కలిగి ఉన్నది అని ఏదైనా ఉంది అంటే ఆయన లేకుండానే కలగలేదంట. ఆయన లేకుండానే కలగలేదు. ఇంకో మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చాలండి. ఆకాశంలో ఏదైనా ఉన్నా సరే, భూమి మీద ఏదైనా ఉన్నా సరే, కంటికి కనబడినటువంటిదైనా సరే, కంటికి కనిపించేదైనా సరే, ప్రభుత్వాలైనా సరే, సింహాసనాలైనా సరే, ఇంకేదైనా సరే, దేని గురించైనా ఒక దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామనంటే అది కలుగజేసింది ఎవరంటండి? ఆయన లేకుండా కలగలేదు. ఆయనను బట్టి ఆయన ద్వారాను సమస్తమును కలిగాను. మరి ఆయనను బట్టి కలిగిన ఈ సృష్టిలోనే, ఈ భూమి మీదనే ఆయనకే స్థలం లేదని ఎందుకు చెప్తున్నాడు యాశ్వమేశ్వర్ వారు? ఇంకో మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఎలా ఉంటుందంటే, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. రీసెంట్గా మనం వర్డ్ ఆఫ్ గాడ్ చేసినప్పుడు కూడా ఒక రిఫరెన్స్ దగ్గర మేము ఏం పెట్టామంటే, ఒక గ్లోబ్ మీద యాశ్వమేశ్వర్ వారు ఇట్లా చెక్కుతున్నట్టుగా పెట్టాం. యాశ్వమేశ్వర్ వారు చెక్కుతున్నట్టుగా అంటే ఏంటంటే, అది ఏదైనా సరే, భూమి అయినా సరే, ఆకాశమైనా సరే, ఆయన ఆలోచనలో నుంచే బయటకు వచ్చింది అని చెప్పడానికి ఆ ఇమేజ్ని మేము వాడుకున్నామన్నట్టు. ఎందుకు అంటే, కలిగి ఉన్నది ఏదైనా సరే, కంటికి కనిపించేది ఏదైనా సరే, కనబడినదైనా సరే, దేని గురించైనా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ మాట్లాడుకునేదైనా సరే ఆయన ద్వారానే కలిగింది. ఆకాశములు కూడా నీ చేతి పనులే అని చెప్తున్నాడు. మరి తన చేతులతో సృష్టించబడిన ఈ సృష్టిలో నాకే స్థలం లేదు, ఈ భూమి మీద నాకే స్థలం లేదు, కాబట్టి కొంచెం స్థలం ఇవ్వండి అని ఎందుకంటున్నాడు, ఎక్కడ అంటున్నాడు అనేది మీకు ఇప్పటికే అర్థమైంది. భౌతికమైంది కాదు, అది హృదయ సంబంధమైనది. ఇంకోటి అయితే ఈ హృదయ సంబంధమైనది అయితే మరి యాశ్వమేశ్వర్ వారు హృదయాన్నే ఎందుకు ఎంచుకున్నాడు? మొదటిగా మనం ఆయనకి స్థలం లేదని చూసాం. రెండవదిగా ఆయన సృష్టించిన దాంట్లోనే ఆయనకి స్థలం లేదని చూసాం. అయితే ఇప్పుడు ఆయన కోరుకునే స్థలం ఏదనేది మనకు అర్థమైంది కాబట్టి హృదయం అనేది కోరుకున్నాడు. మరి ఎందుకు కోరుకున్నాడు హృదయాన్ని మాత్రం? మనిషిలో ఇన్ని అవయవాలు ఉండగా, ఇన్ని పనిచేసే ఉండగా హృదయాన్ని మాత్రమే ఎందుకు కోరుకున్నాడు అనేది కూడా చూద్దాం మనం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు అనుసరించు మనస్సు వారి కుండిన ఎంత మేలు. ఏమంటున్నాడంటే, వారికైనా సరే, అంటే ఇజ్రాయేలులతో మాట్లాడుతున్నాడు, మోషే గారు మాట్లాడుతున్నట్లుగా మోషే గారితో చెప్పిస్తున్నాడు. ఏమనంటే, వారికిని వారి సంతానానికి నిత్యము క్షేమం కలిగేలాగా నా యందు భయభక్తులు కలిగి ఉండాలంటే వాళ్ళందరికీ నా ఆజ్ఞలను అనుసరించే మనస్సు
ఉండాలి, ఆజ్ఞలను అనుసరించే మనస్సు ఉండాలి. మాట చెప్తాను నేను. మోషే గారు ఇజ్రాయేలుకి ఏమని చెప్తాడంటే, మన్నా కురిసే టైంలో వాళ్ళని మీరు ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే కూర్చుకోండి, రోజు మన్నా పడుతూనే ఉంటుంది, ఒక విశ్రాంతి దినం రోజు మాత్రమే మన్నా కురవదు, కాబట్టి ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే కూర్చుకోండి, 2 రోజులకి 3 రోజులకి ఒకేసారి కూర్చుకోవద్దు, ఏ రోజు ఆ రోజే కూర్చుకోండి, ఒక విశ్రాంతి దినాంది, ఒక సబ్బాతు దినాంది మాత్రమే మీరు శుక్రవారం రోజు దాన్ని కూర్చుకోండి, అది మీకు పాడవకుండా ఉంటుంది అని చెప్తే, ఈ ఇజ్రాయేలీలు రోజు పోయి ఏం కూర్చుకుంటాంలే అనుకొని వాళ్ళు రేపటి రోజుకు కావాల్సింది కూడా ఈరోజే కూర్చుకున్నారు. కూర్చుకునేసరికి అది రేపటి కోసం ఏదైతే కూర్చుకున్నారో అది తెల్లారేసరికి అది కంపు కొట్టడం స్టార్ట్ అయింది. మోషే గారితో యావే తండ్రి చెప్పించాడు ఏమనంటే, ఇది ప్రతిరోజు కురుస్తుంది, రోజు మీరు కూర్చుకోవచ్చు, విశ్రాంతి దినాంది మాత్రమే ఒక రోజు ముందు కూర్చుకోవాలి. ఇది ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మ విధి. ఈ విధిని అనుసరించే మనస్సు వాళ్ళకి లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, రోజు కూర్చుకోలేం కదా, ఒక్కరోజే 6 రోజులకు సంబంధించింది కూర్చుకొని 6 రోజులు ఏ పని చేయకుండా ఖాళీగా ఉందాంలే అని అనుకొని వాళ్ళు రేపటి రోజుది కూడా ఈరోజే కూర్చుకునేసరికి రేపటి రోజుది కంపు కొట్టడం స్టార్ట్ అయింది. అయితే సబ్బాతు దినాంది ఎప్పుడైతే వాళ్ళు ముందు రోజు కూర్చుకున్నారో అది సబ్బాతు రోజున మాత్రం కంపు కొట్టలేదు. అందుకే ధర్మశాస్త్రాన్ని అనుసరించే మనస్సు వారికి ఉంటే ఎంత మేలు అని చెప్తున్నాడు. అంటే ఒక మనిషిలో ఉన్న అవయవాలలో లేదా ఒక మనిషిలో పనిచేసే ప్రతి దాంట్లో కూడా మనిషిని ఏ విషయం మీదనైనా సరే దాన్ని ఏమంటారంటే మనస్సు ఉంచి, అంటే మనస్సు దేని మీదైనా పెడితే ఆ మనిషిలో ఉన్న ప్రతిదీ కూడా ఆ కార్యానికి సపోర్టు చేస్తుంది అనమాట. అందుకే విశ్రాంతి దినం రోజు ఏ పని చేయొద్దని మనసులో అనుకుంటే, మనసు ముందుగా గట్టిగా ఆ ముద్ర వేసుకుంటే వేరే ఏ ఆలోచనలు కూడా మనిషికి రావండి. అందుకే విశ్రాంతి దినాన్ని ఏ పని చేయొద్దని చెప్పినా సరే వీళ్ళు బయటికి వెళ్ళారు, కూర్చుకుందాం అనుకున్నారు, కానీ విశ్రాంతి దినానికి సంబంధించింది ముందు రోజు ఎప్పుడైతే కూర్చుకున్నారో అది మాత్రం పాడు అయిపోలేదు. కాబట్టి విశ్రాంతి దినాన్ని లేదా ఆ ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించే మనస్సు వాళ్ళకు ఉండాలి. కాబట్టే అందుకే ఆ మనస్సు ఉంటే ఎంత మేలు అని ఇక్కడ యావే తండ్రి ద్వితీయోపదేశకాండంలో ఇజ్రాయేలులతో చెప్తున్నాడు. ధర్మశాస్త్రం మొత్తాన్ని అనుసరించాలంటే దానికి కావాల్సింది ఏంది అని అంటే మంచి మనస్సు, అనుకూలించే మనస్సు, సహకరించే మనస్సు కావాలి. రెండవదిగా చూద్దాం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎందుకు యాషోమెస్సే వారు మనస్సునే ఎన్నుకున్నాడు లేదా కోరుకున్నాడు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును, కానీ నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. చాలండి. దాని కింద ఇంకేమైనా ఉంటుందంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారాలు, వేశ్యాగమనాలు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయని ఉందంటే హృదయములో నుండియే వచ్చును. మనిషి నోట్లోకి లేదా లోపలికి, మనిషి లోపలికి పోయే ఏదైనా సరే మనిషిని అపవిత్రం చేయదంట. అపవిత్రం చేయదు మనిషి లోపలికి పోయేది ఏదైనా సరే. మనం తినే వాటిలో ఏదైనా ఒకలా అంటే ఆరోగ్యాన్ని పాడు చేసేది ఏదైనా ఉండొచ్చేమో, కానీ దానివల్ల మనం అపవిత్రమేమి కాము. ఆరోగ్యం పాడైపోతుంది. తినకూడదు. ఒక డాక్టర్ గారు ఏదైనా ఒక ఆరోగ్యం బాగలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని రోజులు ఇవి తినకుండా ఉండండి, తినకపోతే మీకు మంచిది అని చెప్తారు. ఎందుకు అని అంటే అవి తింటే ఆ రోగం ఇంకా పెరుగుతుందేమో అని. ఆ రోగం పెరుగుతుందే కానీ మనిషి మాత్రం అపవిత్రం అయిపోడు. అయితే ఇక్కడ మనసులో అంటే హృదయంలో వచ్చే తలంపు ఏదైతే ఉంటుందో ఆ తలంపులు కొన్నిటి చెప్తున్నాడు. దురాలోచన కానీ, నరహత్య కానీ, వ్యభిచారం కానీ, వేశ్యాగమనం కానీ, దొంగతనాలు కానీ, అబద్ధ సాక్ష్యం కానీ, ఇవన్నిటికీ పునాది ఎక్కడ పడుతుందంటే హృదయంలో పడుతుంది. ఎప్పుడైతే హృదయంలో వీటికి పునాది పడుతుందో అప్పుడే ఆ మనిషి అపవిత్రం అయిపోతున్నాడు. ఒక మనిషిని అపవిత్రం చేయడానికి ప్రారంభం ఎక్కడి నుంచి మొదలవుతుందని ఆలోచిస్తే హృదయంలో ప్రారంభం అవుతుంది. కాబట్టి యాషోమెస్సే వారు ఏమడుగుతున్నాడండి? హృదయంలో కొంత స్థలాన్ని అడుగుతున్నాడు. హృదయంలో నాకు కొంచెం స్థలం ఇయ్యుడి అని చెప్తున్నాడు. మనం తినే ఏదైనా సరే
నేను మళ్ళీ చెప్తున్నాను, మనం తినే ఏదైనా సరే శరీరాన్ని అపవిత్రం చేస్తుంది కానీ శరీరాన్ని పాడు చేస్తుంది కానీ అపవిత్రం మాత్రం చేయదు. కాబట్టి లోపల హృదయంలో వచ్చే తలంపు ఏదైతే ఉంటుందో ఆ తలంపు మంచిదైతేనేమో మంచిది, చెడ్డదైతే మాత్రం మనిషిని అపవిత్రం చేస్తుంది అని చెప్తుంది. అందుకే రెండు విషయాలు చెప్పాను. ఒకటి, ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని అనుసరించే మనస్సు వాళ్ళకు ఉండాలంటే మంచి మనస్సు ఉండాలి, అది కూడా మనసు మీదనే ఆధారపడింది. రెండవది, ఏదొచ్చినా సరే మనిషిని అపవిత్రం చేసేది ఏంటంటే హృదయంలో నుంచి వచ్చే తలంపే. కాబట్టి ఆ హృదయం కరెక్ట్గా ఉంటే తలంపులు కూడా కరెక్ట్గానే వస్తాయి. అందుకే యాషోమెస్సే వారు హృదయాన్ని కోరుకుంటున్నాడు. 3వ వచనం ఒకసారి చూద్దాం. 3వ మాట మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు చాలా. ఈ ప్రజలు ఏ ప్రజలైతే ఉన్నారో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిస్తే ఏం లాభం, నా తండ్రి చిత్త ప్రకారం చేయకుండా అని అంటాడు యాషోమెస్సే ఒక దగ్గర. అపోస్తల కార్యంలో అపోస్తలు పరిచర్య చేసే సందర్భంలో ఫిలిప్పు అని ఒక దైవజనుడు ఉంటాడు. అక్కడ ఫిలిప్పు అని ఒక అపోస్తలుడు అనుకుంటాను. అక్కడ ఆ ఫిలిప్పు పరిచర్య ద్వారా అక్కడ చాలామంది మార్చబడ్డారు. అదే సమయంలో ఆయన పరిచర్య చేసే స్థలంలో గారడి సీమోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. గారడి సీమోను. ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే నలుగురిలో గొప్పగా కనపడాలి, లేదా నలుగురిలో నేనే గొప్పవాణ్ణి అనే పేరు నాకు పడాలి అని గారడీలు చేసే వ్యక్తి ఈయన. ఈ సీమోనికి ఈ పిలుపు గారి ద్వారా ఆ వాక్యాన్ని విని ఇదేదో బాగుందే అని అంగీకరించాడు, కానీ మనస్ఫూర్తిగా అంగీకరించలేదు. అంగీకరించకుండా ఎప్పుడైతే ఈ పిలుపు గారు ఆ పరిచర్య చేసే ప్రదేశంలో చాలామంది యాషోమెస్సే వారిని నమ్మటం ప్రారంభించారు, బాప్తిసం కూడా తీసుకున్నారు. అయితే ఈ పిలుపు గారి పరిచర్య ద్వారా చాలామంది మార్చబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు అని అపోస్తలకి ఎప్పుడైతే తెలిసిందో పేతురు యోహాను వాళ్ళిద్దరూ కూడా ఆ పిలుపు పరిచర్య చేసిన ప్రదేశానికి వచ్చి ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళందరినీ దగ్గరికి పిలిచి వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ఈ అపోస్తలలో ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్న వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారో అప్పుడు వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందుకున్నారు అని రాయబడింది అక్కడ. ఈ రాయబడినప్పుడు ఈ విషయాన్ని ఈ గారడీ సీమోన్ చూసి ఇదేదో బాగుందే, వీళ్ళు చేతులుంచితే ఎవరి మీద చేతులుంచితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, ఈ వరం ఏదో నేను కూడా సంపాదించి నేను కూడా నలుగురిలో ఫేమస్ అయిపోవాలనుకొని ఆ అపోస్తల దగ్గరకు వచ్చి మాట అంటున్నాడు. ఏమనంటే, మీకు కొంచెం ధనాన్ని ఇస్తాను, నేను మీకు కొంచెం ధనాన్ని ఇస్తాను, ఈ ధనాన్ని తీసుకొని మీరు ఏదైతే చేతులుంచితే పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీదకి వస్తుందో ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని అడిగితే అక్కడ వాళ్ళనే మాట్లాడిందంటే, ద్రవ్యం ఇచ్చి ఈ వరమును నువ్వు పొందాలనుకుంటున్నావు, నీ హృదయం దేవుడికి దూరంగా ఉంది. నువ్వు మారానని చెప్పుకుంటున్నావు కానీ నీ హృదయం ఎక్కడుందండి? దేవునికి దూరంగా ఉంది. నువ్వు ద్రవ్యం ఇచ్చి ఈ వరాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీకు ఇది తగదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అక్కడ నుంచి అపోస్తలు చెప్తారు. ఈయన మారాడు అని రాయబడింది, కానీ ఎంతవరకు మారాడు అని అంటే తమ పెదవులతో, అంటే ఆయన పెదవులతో గణపరిచేంత వరకు మాత్రమే ఆయన మారాడు. ఆయన మనస్సు, ఆయన హృదయం మాత్రం యావే తండ్రికి దూరంగా ఉన్నది. 3 విషయాలు నేను చెప్పాను. 4వ విషయం, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. 3వదిగా మనం చూసుకుంది పెదవులతో గణపరుస్తారు కానీ హృదయం వారికి దూరంగా ఉంది. కాబట్టి యాషోమెస్సే వారు హృదయాన్ని అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సౌలుని ఇజ్రాయేలులకి, అంటే అక్కడున్న జనాంగానికి రాజుగారిగా తీసేసిన తర్వాత, అంటే రాజుగారిగా ఆయన ఆ అధికారాన్ని ఎలోహిం ఇచ్చిన ఆ అవకాశాన్ని కోల్పోయిన తర్వాత ఈ సమూయేలు బాగా దుఃఖపడతా ఉన్నాడంట. మా జనానికి ఇప్పుడు ఏ రాజు లేడు, వీళ్ళందరూ చెదిరిపోతారేమో, వీళ్ళకి ఒక మంచి రాజు ఉంటే బాగుండని దుఃఖిస్తూ ఉన్న సమయంలో యావే తండ్రి
ఆ సమూయేలు దగ్గరకు వచ్చి, నేను ఒక వ్యక్తిని, నువ్వు సౌలు గురించి ఎన్ని రోజులని దుఃఖపడతావు, నేను ఒక వ్యక్తిని ఇజ్రాయేలుకి రాజుగా చేయాలనుకుంటున్నాను, నీవు యెషై అనే ఒక వ్యక్తి ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పే వ్యక్తిని నువ్వు రాజుగా చెయ్యాలి అని చెప్తే, ఇక్కడ సమూయేలు అంటాడు, అయ్యా ఇదే విషయం కనుక సౌలుకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అని చెప్తే, నువ్వు మందిరానికి బలి ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పి నువ్వు మందిరంలోకి వెళ్ళు, యెషైని కూడా ఆ బలికి రమ్మని చెప్పి పిలుచుకొని వెళ్ళని చెప్పి పంపించినప్పుడు, అక్కడ ఆ బలి కోసం యెషైని కలిసినప్పుడు కూడా యెషై కూడా ఇదే మాట చెప్తాను, నేను బలి ఇవ్వడానికి వెళ్తున్నాను, మీరందరూ శుద్ధులయ్యి మందిరం దగ్గరికి రాండి అని చెప్తే, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత యెషైని అడుగుతాడు, నీకు ఎంతమంది కుమారులు ఉన్నారు అని అంటే, నాకు 7 కుమారులు ఉన్నారు అని ఆయన చెప్తాడు. 16వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. సమూయేలు అనుకున్నాడు, ఎలియాబు అటు నుంచి వస్తా ఉన్నాడు, మొదటి కుమారుడు అనుకుంటాను, అటు నుంచి వస్తా ఉంటే సమూయేలు ఆయన చూసి, ఆయన బాగా బలంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, మంచిగా, అంటే ఒక చూడటానికి ఒక రాజుకి ఎలాంటిదైతే అవసరమని సమూయేలు మనసులో అనుకున్నాడో అలాంటివన్నీ ఎలియాబును చూసేసరికి ఒక్కసారిగా బహుశా ఇతన్నే ఎలోహిం ఇజ్రాయేలుకి రాజుగా చేయబోతున్నాడేమో అని మనసులో ఆయన అనుకుంటూనే ఉన్నాడు. అదే సమయంలో యావే తండ్రి మాట్లాడుతూ అంటున్నాడు, మీరు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను మాత్రం హృదయాన్నే లక్ష్య పెడతాను. కాబట్టి హృదయంలో ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళని రాజుగా చేయాలనుకుంటున్నారని చెప్పిన తర్వాత 1 by 1 ఒకరి తర్వాత ఒకరిని, దాని తర్వాత ఆయన పిలుస్తాడన్నమాట, ఒకరి తర్వాత ఒకరిని పిలిచి ఎలియాబుని పిలుస్తాడు, అబీనాదాబుని పిలుస్తాడు, షమ్మాను పిలుస్తాడు, వీళ్ళందరిని పిలిచిన తర్వాత 7 అయిపోయిన తర్వాత, ఇంకా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా అంటే, ఒక అతను ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నారని చెప్తే, అక్కడి నుంచి దావీదుని పిలిచిన తర్వాత దావీదుని రాజుగా అభిషేకం చేస్తాడు. ఇక్కడ సమూయేలు ఎలోహిం మీద ఆధారపడినప్పుడు కూడా సమూయేలు కూడా ఇక్కడ పై రూపాన్ని చూసి ఇతన్నేనేమో రాజు అని అభిప్రాయపడ్డాడు. అట్లనే మనం కూడా పై రూపాన్ని చూసి మనం కూడా కొన్నిసార్లు అభిప్రాయపడతాం, వీళ్ళు మంచి వాళ్ళేమో, వీళ్ళు యావే మీద ఆధారపడ్డారేమో, అంటే ఎవరికైనా సహజంగా అభిపిస్తుంది. కానీ యావే తండ్రి ఏమంటాడు అంటే, మనిషి అయిన ప్రతివాడు కూడా పై రూపాన్ని లక్ష్య పెడతాడు, కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. అందుకే ఈ వాక్యాన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నాను, యాశ్వమేసేవారు హృదయంలోనే స్థలం ఎందుకు కోరుకుంటున్నాడంటే, హృదయంలోనే ఒక మనిషి యొక్క లక్షణం అనేది బయట పడుతుంది. ఆయన ఆలోచించే విధానాన్ని బట్టి ఆ హృదయంలో మంచి వస్తేనేమో మంచివాడుగా, చెడు వస్తేనేమో చెడ్డవాడిగా మారిపోతాడు. కాబట్టి హృదయం అనే ఆ స్థానాన్ని ఆశ్రమిస్తేవారు ఆక్రమిస్తే అక్కడి నుంచి అన్ని మంచి తలంపులే వస్తాయి, అక్కడి నుంచి ధర్మశాస్త్రాన్ని ఆచరించాలనే ఒక తలంపు అందరికీ వస్తుంది. కాబట్టి హృదయంలో స్థానాన్ని కోరుకుంటాడు. ఇంకో మాట చూద్దాం, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంటుంది, ఇంత గొప్పదైన నీ జనసమూహమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే, సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత, మందిరం కట్టించడానికంటే ముందు వీళ్ళందరూ బలి అర్పించడానికి ఎక్కడికో ఉన్నత స్థలాలకు వెళ్ళి, ఎక్కడికో దూరంగా వెళ్ళి బలి అర్పించాల్సి వచ్చేది. అయితే ఈ సొలొమోను మందిరాన్ని కట్టించిన తర్వాత ఎలోహిం సొలొమోన్ దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నీకు ఏది ఇష్టమో అది కోరుకో, నీకు ఏది ఇష్టమైతే, ఎంగేజ్లో ఉన్నావు కాబట్టి నీకు ఏది ఇష్టమైతే దాన్ని కోరుకో, దాన్ని నీకు నేను ఇవ్వాలని బాగా ఆశగా ఉన్నానని చెప్తే, సమూయేలు చేస్తున్న ప్రార్థన, సమూయేలు ఏమడుగుతున్నాడంటే, అయ్యా ఇంత గొప్ప జనానికి న్యాయం తీర్చడం నా వల్ల అయ్యే పని కాదు, చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ పాలించడానికి నాకున్న ఆ తెలివి సరిపోదు, కాబట్టి నీవు నాకు మంచి వివేకము గల హృదయాన్ని ఇవ్వు. ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఎలోహింని అడుగుతున్న ఒక కోరిక, ఒక వరం లాంటిది ఏంటంటే మంచి వివేకం కలిగిన హృదయం. ఈ హృదయానికి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి యాశ్వమేసేవారు హృదయాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు. భూమి మీద సృష్టిని మొత్తాన్ని ఆయనే సృష్టించినప్పటికీ కూడా, కలిగి ఉన్నది మొత్తం ఆయనే చేసినప్పటికీ కూడా హృదయాన్ని మాత్రమే కోరుకుంటాడు. ఎందుకు అని అంటే, మంచి తలం పైన చెడ్డ తలం పైన అది హృదయంలో నుంచే వస్తుంది. కాబట్టి ఇంత మంచి హృదయాన్ని యాశ్వమేసేవారు కోరుకున్నాడు. కాబట్టి ఆ హృదయాన్ని ఆయనకి ఇస్తే మనం అన్ని మంచి తలంపులే, మంచి ఆలోచనలే చేస్తాం. కాబట్టి ఆయన హృదయాన్ని కోరుకున్నాడు.
ఇప్పటివరకు మనం చూసాం ఆయనకు భూమి మీద స్థలం లేదు ఒకటి. రెండవది ఆయన కోరుకున్నది హృదయాన్నే. ఎందుకు అనే వాటి గురించి మనం ఇప్పుడు చూసాం. మరి ఇప్పుడు ఆయన మన హృదయంలోకి లేదా మన జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది కూడా ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యాషోవ మెస్సీయ వారు మన జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే కానా అనే ఊరిలో జరిగే ఆ పెండ్లి విందుకి యాషోవ మెస్సీయ వారు ఆహ్వానింపబడ్డాడు. ఎలాగో ఆహ్వానం అందిందని వాళ్ళ తల్లితో పాటు ఆయన కూడా ఆ వివాహానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ వివాహంలో ఏదైతే కొదువైందో మనందరికీ తెలుసు, ఏదైతే కొదువైందో ఆ కొదువైన దాన్ని ఆయన సరిచేశాడు. అట్లానే మన జీవితంలో కూడా ఏదైనా కొదువైంది ఉంటే ఆయన మన జీవితంలో ఉంటే కొదువైన వాటిని అన్నిటిని ఆయన సరిచేస్తాడు. కాబట్టి ఆయన ఆ కానా అనే విందుకు వెళ్ళబడ్డ తర్వాత నా సమయం వచ్చేంత వరకు, ఇప్పుడు ఇది నా సమయం కాదు, నా సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని వాళ్ళ అమ్మకి చెప్పి ఆయన సమయం వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే కొదువైందో ఆ కొదువైన దాన్ని సంపూర్తి ఆయన చేశాడు. అయితే యాషోవ మెస్సీయ వారు ఏ వ్యక్తి జీవితంలోకైనా వస్తే ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అది. రెండవదిగా లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యాషువ ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా చాలండి. యాషోవ మెస్సీయ వారు భౌతికంగా బ్రతికున్న దినాల్లో జరిగిన సందర్భాలని నేను 3 చూపించబోతున్నాను. ఈ 3 గురించి మనం ఒకసారి ధ్యానిస్తే, యాషోవ మెస్సీయ వారు ఆ ఏరియాలో పరిచర్య చేస్తున్న సందర్భంలో చాలా గొప్ప వ్యక్తి ఇక్కడ పరిచర్య చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఆయన ఎలా ఉంటాడో చూద్దామని జక్కయ్య అనే వ్యక్తికి చాలా ఆశ కలిగింది. మనందరికీ తెలుసు, ఆయన పొట్టివాడు అవటం వల్ల లోపల నుంచి ఆ మనిషి ఎవరు బోధిస్తున్నారు అనేది కనపడకపోయేసరికి ఒక మేడి చెట్టుని ఎక్కి ఆయన యాషోవ మెస్సీయ వారిని గమనిస్తూ ఉన్నాడు. ఆ బోధించడం అయిపోయిన తర్వాత యాషోవ మెస్సీయ వారు ఆ దారిలో వెళ్ళుకుంటూ ఆ చెట్టు దగ్గరకు వచ్చి అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అని చెప్పి త్వరగా జక్కయ్య దిగి ఆయన ఇంటికి తీసుకొని పోయిన తర్వాత జక్కయ్య ఆయన అంటున్న మాటలో ఒకసారి మనం చూస్తే, అయ్యా నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకొని ఉంటే దానికి నేను 4 రెట్లు వాళ్ళకి రిటర్న్గా ఇస్తాను. ఇంకొకటి నా ఆస్తిలో సగ భాగాన్ని నేను బీదలకి రాసిస్తాను. ఒక సుంకరి అంటే ఒక వడ్డీ వ్యాపారి ఎలా ఉంటాడంటే ఎప్పటికీ రాబడే కోరుకుంటాడు కానీ పోవాలని ఎప్పుడు కోరుకోడు. యాషోవ మెస్సీయ వారు ఎప్పుడైతే ఆయన ఇంట్లో అడుగు పెట్టాడో ఆయన హృదయం మొత్తం మారిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, నా ఆస్తిలో సగ భాగాన్ని నేను బీదలకి ఇస్తాను. రెండవదిగా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నది ఉంటే దానికి 4 రెట్లు నేను వాళ్ళకి రిటర్న్గా ఇచ్చేస్తానని చెప్పి అప్పుడు యాషోవ మెస్సీయ వారు అంటున్నమాట, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. యాషోవ మెస్సీయ వారు ఒకళ్ళ ఇంటికి లేదా ఒకళ్ళ హృదయంలోకి వస్తే ఆ ఇంటికి రక్షణ అనేది వస్తుంది. మొదటిగా ఆయన హృదయం మారింది కాబట్టి ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. రెండవదిగా చూద్దాం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం మనం మొదటిసారిగా చదువుకున్న వాక్యం. స్థలమీయుడి చదవండి. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. చదవండి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి చాలు. యాషోవ మెస్సీయ వారు స్థలం ఇయ్యండి అని అడిగిన తర్వాత ఇక్కడ ఒక మంచి మాట అంటాడు. ఏమని అంటాడంటే, లోపల ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ బయటికి వెళ్ళిపోండి అని అంటే దాని మీనింగ్ ఏంటంటే లోకానుసారమైన హృదయంలో ఏదైనా ఉంటే ముందు దాన్ని తీసివేయండి, ఆ తర్వాతనే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాతనే యాషోవ మెస్సీయ వారు లోపలికి వచ్చాడు. ఎప్పుడైతే యాషోవ మెస్సీయ వారు లోపలికి వచ్చాడో లోకానుసారులందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో మరణం అట్లాగనే ఉంది. ఎప్పుడైతే వాళ్ళందరూ బయటకు వచ్చి యాషోవ మెస్సీయ వారు లోపలికి వెళ్ళాడో ఆమె చేయి పట్టుకోగానే మరణం నుంచి ఆమె జీవంలోకి వచ్చేసింది. ఆ ఇంటికేమో రక్షణ వచ్చింది, ఇక్కడేమో రక్షణ వచ్చిన తర్వాత మరణంలో నుంచి జీవంలోకి వచ్చేసారు. లోకానుసారం ఆయన లోపలికి రావాలంటే లోకానుసారమైనది ఏదైనా సరే హృదయంలో ఉండకూడదు.
లోకానుసారంది ఏది లోపల ఉండకూడదు, అదంతా తీసేసిన తర్వాతనే ఆశ్రమించే వారిని లోపలికి అనుమతించాలి. అప్పుడు ఈ లోకానుసారం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు లోకానుసారంగా పాపం విషయమే చనిపోయిన ఆ వ్యక్తి నూతన జీవాన్ని పొందుకొని కొత్త సృష్టిగా మారుతాడు. మొదటేమో ఆ ఇంటికి రక్షణ వచ్చింది, రెండవదిగా ఏమో పాపం విషయమే చనిపోయి మరలా నూతన జీవాన్ని పొందుకున్నాడు. మూడో విషయం, అందులోనే ఇంకో మాట, ఇదే వాక్యానికి కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే, కొంతమంది చాలామంది ఆశ్రమించేవారిని హృదయంలోకి రాణిస్తారు. హృదయంలోకి ఫస్ట్ ఏమో లోకాన్ని హృదయంలోంచి బయటికి పంపేస్తారు కానీ ఆశ్రమించేవారిని లోపలికి అనుమతించరు. ఆ సన్నివేశం ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను నేను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. లోకాన్ని బయటికి తీసివేసి ఆశ్రమించేవారిని లోపలికి అనుమతించాలి, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే ఉండను. దాని తర్వాత ఉంటది, అతని పూర్వపు స్థితి కంటే మొదటి స్థితి కంటే అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. మొదటి స్థితిలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు, ఎప్పుడైతే వాక్యానికి లోబడతారో, మొదటి స్థితిలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు వాక్యానికి లోబడ్డ తర్వాత వెంటనే లోకాన్ని ఆ హృదయంలోంచి తీసేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఏం రాశారంటే, లోకం మనలోంచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే లోకం అనేది అపవిత్రాత్మతో పోల్చుకుంటే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఎలాగూ నేను రోజు ఉండే ఇల్లు ఎలాగూ నన్ను ఉండనివ్వకుండా బయటికి పంపించేశారు కాబట్టి ఇంకొక ఇల్లు ఎత్తుక్కుందాం అనేది బయట మొత్తం తిరిగేసిన తర్వాత ఎక్కడ దానికి ఉండటానికి ఇల్లు దొరకపోయేసరికి సరే ఎక్కడ నాకు దొరకట్లేదు కదా, మళ్ళీ ఇంతకుముందు ఉన్న ఇంటికే పోదామని వచ్చి చూసి అక్కడ ఉంటుంది, ఆ ఇంట ఎవరునూ లేక. లోకాన్ని బయటికి పంపించేసినాం కానీ ఆ ఇంట్లోకి ఇంకా ఎవరిని మనం ఆహ్వానించలేదు. హృదయంలోంచి లోకాన్ని తీసేసినాం కానీ హృదయంలోకి ఆశ్రమించే వారిని మనం ఇంకా అనుమతించలేదు ఇంకా. అందుకే ఏదైతే దయ్యం బయటికి వెళ్ళిపోయిందో, అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయిందో, ఎలాగూ ఇల్లు ఇంకా ఖాళీగానే ఉంది, ఇంకా అమర్చి ఉంది, ఇంత మంచి ఇల్లుని మనం స్వాధీనం చేసుకోవాలి. అందుకే ఒక 1 పేతురు 5:8 ఒక మాట ఉంటుంది, సాతాను ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉందని రాసి ఉంటుంది అక్కడ. అలా తిరుగుతుంది కాబట్టే ఇలా అమర్చి ఉన్న ఇంట్లోకి ఇంతకుముందన్న ఒక్క అపవిత్రాత్మే ఉంది, ఇప్పుడు ఏం చేసిందండి, ఇంకా 7 ఆత్మలు తీసుకొని వచ్చింది. ఇంకా ఆ మొదటి స్థితిలో ఒక్కదాంతో పోరాడి ఎట్లానో బయటకు వచ్చాం కానీ ఒక్కసారి కనుక లైఫ్ స్టేజ్ జారిపోయింది అనుకోండి, ఇక మళ్ళీ ఆ స్థితిలోకి మనం రాలేము. అందుకే హృదయం నుంచి లోకాన్ని తీసేసిన వెంటనే ఆశ్రమించే వారికి అనుమతి మనం ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు నేను చెప్పినట్లుగా లోకాన్ని తీసేస్తారు కానీ ఆశ్రమించే వారిని ఇంకా అనుమతిద్దాంలో అనుకున్న కొంచెం టైం తీసుకుందాం అనుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అంతకంటే మరి భయంకరమైన 7 అపవిత్రాత్మలు వచ్చి ఆ మనిషిని ఇంకా బాగా లోకంలోకి నెట్టేస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, చాలామంది హృదయంలోకి ఆశ్రమించేవారిని అనుమతిస్తారు కానీ ఏం జరుగుతుందో చూద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. చాలండి. ఆయన గ్రామంలో వెళ్తుంటే మార్తా అనే స్త్రీ ఇంటను చేర్చుకుంది. నెక్స్ట్ ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యాషోవ పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలండి. యాషోవ మెస్సే వారిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానించిందేమో మార్తా. ఆహ్వానించింది ఎవరండి? మార్తా ఆహ్వానించింది.
కానీ ఆహ్వానించిన తర్వాత యాషోమెస్సే పాదాల దగ్గర కూర్చుంది మాత్రం మరి యాషోమెస్సే వారి లోకం అంటే యాషోమెస్సే వారు మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. కొంతమంది ఎలా ఉంటారంటే ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు, ఇంట్లోకి అంటే హృదయంలోకి ఆహ్వానిస్తున్నారు, కానీ ఆయనకి ఇవ్వవలసిన విలువను ఆయనకి ఇవ్వట్లేదు, మళ్ళీ లోకంలోకే పడిపోతున్నారు. ఇక్కడ మార్త ఏం చేస్తుందంటే యాషోమెస్సే వారిని ఇంట్లో కూర్చోబెట్టి ఆమె ఇంట్లో ఉన్న పనులన్నీ ఆమె చేసుకుంటుంది. అయ్యా నేను ఒక్కడిని ఇంత కష్టపడుతున్నాను, ఇంకా చాలా మంచి మాట అంటుంది, నీకు చింత లేదా, నేను ఒక్కదాన్ని ఇంత కష్టపడుతున్నాను కదా, నీకోసం ఏదో డిన్నర్ ప్రిపేర్ చేయాలని ఇంత కష్టపడుతున్నాను కదా, నువ్వు ఆ మరియకి చెప్పి నా దగ్గరికి నువ్వు పంపించవచ్చు కదా అంటే యాషోమెస్సే వారు అంటాడు, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైందంటే యాషోమెస్సే వారు మాత్రమే. అవసరమైనది ఏదైతే ఉందో అదే నీ ఇంట్లోకి వచ్చింది. నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ అవసరమైన దాన్ని వదిలేసి అనవసరమైన వాటి కోసం నువ్వు ప్రయాస పడుతున్నావు. యాషోమెస్సే వారు హృదయంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వరు. మొదటిగా ఏమో ఆయన హృదయంలోకి ఆహ్వానించారు, కొంతమంది లోకాన్ని తీసేశారు కానీ ఆహ్వానించలేదు, కొంతమంది ఏమో ఆహ్వానించారు కానీ ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఆయనకి ఇవ్వలేదు, అంటే ఆయనకి ఇవ్వవలసిన విలువను ఆయనకి ఇవ్వలేదు. మూడవదిగా చూద్దాం, లూకాసు వార్త 5:3 5వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించాలండి. సీమోను అనే పేతురు మనందరికీ తెలుసు. సీమోనుదైన వాళ్ళందరూ చేపలు పట్టుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ బోట్లు అంటే దోణిలు అనేవి ఉన్నాయి. జనసమూహం మొత్తం యాషోమెస్సే వారి మీద పడుతుంటే కొంచెం లోపలికి వెళ్ళి బోధిద్దామని సీమోనుదైన దోణి ఎక్కి కొంచెం లోపలికి పోనివ్వు అని అడిగి లోపలికి పోయిన తర్వాత ఆయన బోధించటం స్టార్ట్ చేశాడు. బోధించటం మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఆయన అంటున్నాడు ఏమనంటే, నీ దోణిని కొంచెం లోతుకి నడిపించు, నడిపించిన తర్వాత ఇప్పుడు మీరు చేపలు పట్టడానికి వలలు వేయండి. ఆ సీమోన్ అంటున్నాడు, అయ్యా చేపలు పట్టడానికి రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, రాత్రంతా చేపల కోసమే ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదు. ఇంకా ఆయన మనసులో ఏమనుకుంటాడో నేను అనుకుని ఉంటాడో ఒక మాట నేను ఉదాహరించి చెప్తున్నాను. మేము చేపలు పట్టేవాళ్ళమే, రోజు చేపలు పడతాం, మా వృత్తే అది కాబట్టి ఏ సమయంలో వలేస్తే చేపలు పడతాయో మాకు తెలుసు, ఏ స్థలంలో వలేస్తే చేపలు పడతాయో కూడా మాకు తెలుసు. అయినా సరే అక్కడ ఉంటుంది ఒక మాట, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని చెప్పి వలలు వేసిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడనంత అన్ని చేపలు ఆ వలలో చిక్కుకున్నాయి. ఎప్పుడు సీమోను గారికి తెలుసు ఇది చేపలు పడే సమయం కాదు, సీమోను గారికి తెలుసు ఈ స్థలం చేపలు పడే స్థలం అసలే కాదని. అయినా సరే యాషోమెస్సే వారి మాటను తీసేయలేక నీ మాట చొప్పున నేను వలేస్తానని చెప్పి వలేసిన తర్వాత వాళ్ళు రోజు అంటే రోజు ఎన్నైతే చేపలు పడతారో అన్నికంటే కూడా నాకు తెలిసి ఒక డబుల్ ట్రిపుల్ 3 రెట్లు 4 రెట్లు చేపలను వాళ్ళు ఆ రోజు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న చేపలను ఇద్దరు కలిసి గుంజలేక వేరే దోణిలో ఉన్న వాళ్ళ సాయం కూడా వాళ్ళు తీసుకున్నారు. మొదటిదేమో జక్క ఇంటికి వచ్చినప్పుడేమో ఆ ఇంటికి రక్షణ వచ్చింది. రెండవదిగా ఏమో ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు యాషోమెస్సే వారు వచ్చినప్పుడు లోకం విషయమే చనిపోయిన ఆ వ్యక్తికి మళ్ళీ నూతన సృష్టి నూతన జీవం అనేది వచ్చింది. మూడవదిగా ఎప్పుడైతే యాషోమెస్సే వారు మన జీవితంలోకి వస్తారో ఆత్మీయ జీవితంలో మనం ఎన్నడూ చూడనంత ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. రక్షణ పొందాలి, తర్వాత పాపం విషయమే చనిపోయి మరలా నూతన జీవం పొందాలి. మూడవదిగా ఆయన ఏం చేశాడంటే మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన ఆధ్యాత్మిక స్థితిని ఎప్పుడు ఆ చెరువులో బహుశా ఆ దోణి దరికుండి ఉంటుంది, అందుకే ఆయన కొంచెం లోతుకి తీసుకెళ్ళాడు. అట్లనే మన జీవితం కూడా ఆత్మీయ స్థితి ఎప్పుడు దరిదరికే అంటే చివరికే ఉండకుండా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మన ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం.
యాశ్వమెస్సే వారు హృదయంలోకి వస్తే ఏం జరుగుతాయి అనేది ఇప్పుడు మనం చూసి 3 విషయాలు: రక్షణ వస్తుంది, మారు మనస్సు వస్తుంది, మూడవదిగా ఎప్పుడైతే ఆ ఇంటికి రక్షణ వచ్చిన తర్వాత, యాశ్వమెస్సే వారు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఆత్మీయ ఆశీర్వాదం అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్నిగానని చెప్పాను కదా, 3 విషయాలు చెప్పాను. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగినాయంటే యాశ్వమెస్సే వారు బ్రతుకున్న సమయంలో, భూమి మీద ఉన్న సమయంలో జరిగినాయి. మరి ఇప్పుడు ఆయన లేడు. ఇప్పుడు ఆయన్ని మేము ఆహ్వానిస్తే, మా హృదయంలోకి ఆహ్వానిస్తే లాభం ఏంటి అని కూడా కొంతమందికి అనుమానం వచ్చే ఉంటుంది. వీడియో లైవ్లో చూసే వాళ్ళకి కానీ, ఎదురుగా కూర్చున్న వాళ్ళకి కానీ. దానికి కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం, జరగబోయే కాలం ఏదైనా సరే ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది కాబట్టి ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయదు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చెదను. ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షత అక్కడ జరుగుతున్నది చూసి రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, నేను తలుపు నొద్ద, తలుపు అనేది ఇక్కడ హృదయం అనే తలుపు, హృదయం అనే తలుపు నొద్ద యాశ్వమెస్సే వారు నుంచొని తలుపుని తట్టుతూ ఉన్నాడంట, నేను లోపలికి రావాలి అని. ఎవరైతే ఆయన స్వరాన్ని, ఇది యాశ్వమెస్సే వారి స్వరమే, ఈరోజు నాతో మాట్లాడుతుంది ఖచ్చితంగా యాశ్వమెస్సే వారి స్వరమే అని ఎవరైతే తలుపు తీస్తారో, ఆ తలుపు తీసిన వాళ్ళతో అంటున్నాడు, పరలోకంలో జరగబోయే ఆ విందు ఏదైతే ఉంటుందో, ఆ పెండ్లి విందు ఏదైతే ఉంటుందో, ఆ విందులో ఆయనతో పాటు యాశ్వమెస్సే వారు కూడా భోజనాన్ని చేస్తూ అంటున్నాడు. రెండో మాట ఇంకోటి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో, యోహాను సువార్త, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే భూమి మీద ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడాడంటే భూమి మీద ఉన్నప్పుడే మాట్లాడాడు. మీ అందరికీ స్థలాన్ని సిద్ధపరచడానికి మళ్ళీ నేను ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోతున్నాను. మరి మీ అందరికీ అక్కడ స్థలాన్ని సిద్ధపరచాలంటే మీరేం చేయాలంటే, మీరు కూడా నాకు కొంత స్థలాన్ని ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? మీరందరూ, మనమందరం భూమి మీద ఉన్నప్పుడే ఆయనకి స్థలాన్ని ఇవ్వాలి. నేను ఎక్కడ ఉండుదునో అక్కడ కూడా మీరు ఉండేటట్టు నేను నా తండ్రికి విజ్ఞాపన చేస్తాను. ఎప్పుడు? మీరందరూ మీ హృదయాల్లో నాకు స్థానాన్ని ఇచ్చినప్పుడు. అందుకే యాశ్వమెస్సే వారు హృదయాన్ని కోరుకున్నాడు. సృష్టిలో సృష్టించిన సృష్టి మొత్తంలో కూడా ఆయనకి స్థలాన్ని కోరుకోలేదు కాబట్టి ఆయన ప్రతి చోట ఇదే చెప్పాడు, నాకు స్థలం లేదు, సత్రంలో స్థలం లేదు, పడుకోవటానికి తలవాల్చుకోవటానికి స్థలం లేదు, చనిపోయిన తర్వాత సమాధిలో నాకంటూ ఒక సమాధి కూడా లేదు. ఎందుకు అని అంటే, నాకు కావలసిన స్థలం మీ హృదయంలో ఉంది. మీ హృదయంలో, అందుకే చివరిగా ఒక్క మాట చెప్తున్నా నేను, భూమి మీద ఉన్నప్పుడే హృదయంలో ఆయనకి స్థలాన్ని ఇచ్చి, యాశ్వమెస్సే వారికి స్థలాన్ని ఇచ్చి, పరలోకంలో ఆయనతో కూడా ఉండేందుకు అందరం స్థలం సంపాదించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన జనార్దన్ అంకుల్కి, దయాకర్ అంకుల్కి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభాశీస్సులు.